ఓం శ్రీ సాయినాథాయ నమః. ఊదీ మహిమ. డిప్యూటీ కలెక్టర్ నానాసాహెబ్ చందోర్కర్కు షిరిడి నుండి జామ్నర్కు ట్రాన్స్ఫర్ అయింది. షిరిడీకి జామ్నెరు 100 మైళ్ళ దూరంలో ఉంటుంది. నానాసాహెబ్ చందోర్కర్కి ఏకైక కుమార్తె పేరు మైనతాయి. యుక్త వయస్సు వచ్చింది, వివాహమైంది, గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. భగవంతునిపై ఎంత భక్తి ఉన్నా సంసారంలో మమకారం ఒకటి అడ్డమొస్తుంది. కాబట్టి ఏకైక కుమార్తెను డాక్టర్ల చేత పరీక్ష చేస్తే డాక్టర్లు మీ అమ్మాయికి బలహీనతచే ప్రసవం కావడం కష్టం అని చెప్పారు. కుమార్తె పరిస్థితి ఇలా ఉండగా బాబావారికి ఉత్తరం కూడా వ్రాయడానికి వీలు కాని జమాబందీలో పడ్డాడు నానాసాహెబ్ చందోర్కర్. కుమార్తె ప్రసవ వేదన ప్రారంభమైనది. సమయానికి విభూతి కూడా కరువైంది. కుమార్తె ప్రసవ వేదన భరించలేకపోతోంది. బాబాను ప్రార్థించారు. సాయిబాబా నీవే శరణు అని వేడుకున్నారు. షిరిడీలో బాబావారు వెంటనే పక్కనే ఉన్న రామ్గిరి బువాను చూసి, బాపుగిరి బాబు, నీవు ఈ విభూతి పట్లమును మంగళహారతి పాటను జామ్నేరు వెళ్ళి నానాసాహెబ్ చందోర్కర్కి ఇవ్వాలి అన్నారు. రామగిరి బువా బాబాతో ఇప్పుడు రైలు బండ్లు ఉండవు అన్నాడు. అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళక తప్పదు బాపుగిరి బాబు అన్నారు. రామగిరి బువా దగ్గర కేవలం 12 అణాలు మాత్రమే ఉన్నాయి, అంటే 75 పైసలు. జామ్నేరు 100 మైళ్ళ దూరంలో ఉంది, వెళ్ళక తప్పదు అన్నారు బాబా. బయలుదేరాడు సాయి స్మరణతో. కాలినడకన కోపర్గాం స్టేషన్ చేరుకున్నాడు. 8:30 గంటలకు రావాల్సిన ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలు లేటుగా రావడానికి సిద్ధంగా ఉన్నది. రైలు అయితే సిద్ధంగా ఉంది, కానీ డబ్బులు లేవుగా. బాబా ఎలా అని అనుకున్నాడు. ఇంతలో ఒక ముసుగు వ్యక్తి వచ్చి, నా దగ్గర జలగాం వరకు టికెట్ ఉంది, తీసుకోండి బాబా, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అని బలవంతంగా ఇచ్చాడు. ఆ టికెట్తో రైలు ఎక్కాడు రామ్గిరి బువా. మీరు డబ్బులు రైలు ఎక్కాడు. జలగాం స్టేషన్ చేరాడు. రైలు దిగాడు. అందరూ వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ కూడా రైలు బండ్లు ఇక లేవేమో, ఆయన కూడా వెళ్ళిపోయాడు. గాఢాంధకారమైన చీకటి భయం వేస్తూ ఉన్నది. ఎవరూ లేరు. ఏం చేయాలో తోచలేదు. సాయిబాబా నన్ను సుఖంగా షిరిడీలో పడుకొనిచ్చావు కాదు, లేదా హాయిగా జామ్నేరు పంపించావు కాదు, అటు ఇటు కాకుండా నడి సముద్రంలో పడేసావేమి బాబా అని బాధపడుతూ ఉంటే ఆజానుబహుడైన ఒక వ్యక్తి వచ్చి, షిరిడీ నుంచి బాపుగిరి బాబో మీరేనా? రండి, టాంగాకి ఎక్కండి, తెల్లవారేసరికి జామ్నేరులోని కలెక్టర్ దర్గారికి తీసుకెళ్తాను అన్నాడు. ఆనందంతో రామ్గిరి బువా, బాబా మిమ్ములను నమ్మిన వారికి నిరాశలు ఉండవు కదా అని టాంగా ఎక్కి వెళ్ళాడు. తెల్లవారుతుండగా జామ్నేరు చేరుకున్నారు. నానాసాహెబ్ చందోర్కర్ ఇంటికి వెళ్ళాడు. నానాను పిలిచారు. నా పేరు రామ్గిరి బువా, నేను షిరిడి నుండి వస్తున్నాను. బాబావారు మీకు మంగళహారతి పాటను విభూతి పట్లం ఇచ్చారు అనగా నానాసాహెబ్ చందోర్కర్, అయ్యా మీరు మంచి సమయానికి వచ్చారు, నా కుమార్తె రాత్రి నుండి ప్రసవ వేదన అనుభవిస్తుందని చెప్పి లోపలికి వెళ్ళి బాబావారికి హారతి ఇచ్చి విభూతి నీళ్ళల్లో కలిపి మైనతాయికి పట్టించగా మైనతాయి 12 మగబిడ్డను సుఖముగా ప్రసవించింది. సుఖప్రసవం జరిగిన తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ రామగిరి బువాతో, అయ్యా మీరు ఎప్పుడు బయలుదేరారు, ఏమిటి అని కుశల ప్రశ్నలేగా, ఏం చెప్పమంటారు, రాత్రి బాబావారు మంగళహారతి పాట విభూతి పట్లమిచ్చి అర్జెంటుగా జామ్నేరు వెళ్ళమన్నారు. నా దగ్గర 12 అణాలు తప్ప డబ్బులు లేవు, రైలు బండ్లు ఉండవు, అందుచేత బాబా రేపు వెళ్తాను అన్నారు. బాబావారు అన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళక తప్పదు అన్నారు. సాయి నామస్మరణ చేసుకుంటూ కాలినడకన కోపర్గాన్ స్టేషన్కు చేరుకున్నాను. 8:30 గంటలకు బండి 3 గంటలు లేటుగా రావడానికి సిద్ధంగా ఉంది, కానీ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని బాధపడుతుంటే ఒక నల్లని ముసుగు వ్యక్తి వచ్చి జలగాం వరకు టికెట్ ఇచ్చాడు. జలగాం వరకు రైలులో వచ్చాను, స్టేషన్కు మీరు టాంగా పంపించారు కదా, దాంట్లో సుఖముగా వచ్చా అన్నాడు రామ్గిరి బువా. నేను టాంగా బండి పంపించడమా, మీరు వస్తున్న సంగతి తెలియదే. సరేలేండి, అంతా శుభమే జరిగింది, బండివాడిని పిలవండి, డబ్బులు ఇద్దామని బయటకు వచ్చేసరికి బండి లేదు, బండివాడు లేదు. అప్పుడు అనుకున్నాడు, జలగాం స్టేషన్లో షిరిడీ నుంచి వచ్చిన బాపుగిరి బాబు మీరేనా అని పిలిచిన బండివాడు సాయిబాబా అని. అసలు పేరు రామ్గిరి బువా, బాబాగారి మాత్రమే బాపుగిరి అని పిలిచేవారు. నీ భక్తురాలు మైనతాయి ప్రసవ వేదన అనుభవిస్తుంటే ఆమెను కాపాడుటకు నన్ను ఉపయోగించటే కాక నీవే బండివాడవై నవ బాబా, భక్తుల యందు నీ ప్రేమ అపారము, అందుకే భక్తవత్సల బాబా, ఆపద్బాంధవ బాబా అంటారు. ఓం శ్రీ సాయినాథాయ నమః.